183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే వంశీ గారు. నమస్తే మేడం. చిన్న పిల్లల్లో సూసైడల్ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఉన్నాం. సూసైడ్స్ చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. అంత దూరం వెళ్ళడానికి రీజన్స్ ఏంటి అంటారు? పేరెంట్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? వాళ్ళంత బలహీనత పడేలా చేసే సిచ్యుయేషన్స్ ఏంటి? ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది డిప్రెషన్ మేడం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషికి కూడా బాధలు, సంతోషం, దుఃఖాలు, చిరాకు, ఆశ అన్నీ ఉంటాయి. కాకపోతే ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి అది ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి కంటిన్యూస్గా ఇంకా వాళ్ళు అదే మోడ్లో ఉండిపోతారు. కాబట్టి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య మనం చూస్తే విజయ్ ఆంటోనీ కూతురు కూడా, అంటే మొత్తం రీసెర్చ్ చేస్తే ఫైనల్గా ఏం చెప్పారంటే తను కూడా డిప్రెషన్ తోటి చనిపోయింది అని చెప్పారు. అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది స్టూడెంట్స్కి అంటే, మామూలుగా మేడం డిప్రెషన్ పెద్దవాళ్ళకి వస్తుందంటే కొంచెం బరువు బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళకి అలాంటి కారణాల వల్ల వస్తున్నాయేమో అనుకోవచ్చు. కానీ చిన్నపిల్లలు కూడా అలాగే చనిపోతున్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అసలు ఎవరైనా డిప్రెషన్కి ఎందుకు వెళ్తారు, పెద్దవాళ్ళు ఎందుకు వెళ్తారు, చిన్నవాళ్ళు ఎందుకు వెళ్తారు, అసలు వాళ్ళని ఎలా గుర్తుపట్టి వాళ్ళని ఎట్లా సేవ్ చేయాలి, ఒకవేళ అలా డిప్రెషన్ నుండి సూసైడ్ వరకు పోకుండా వాళ్ళని ఎట్లా సేవ్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం మేడం. ఫస్ట్ వచ్చేసి హెల్ప్లెస్నెస్. అంటే ఇంకా వాళ్ళకి జీవితంలో ఇంకెవరు నాకు హెల్ప్ చేయలేరు, ఈ సమస్యను ఇంకా నాతోటే అంతమైపోతుంది, ఇంకా ఇది నా వల్ల కాదు, నాకు ఈ సమస్య నుంచి నన్ను బయటపడేదానికి ఇంకెవరు నాకు హెల్ప్ చేయలేరు అనుకున్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి హోప్లెస్. అంటే వాళ్ళకి ఎలాంటి నమ్మకం ఉండదు అన్నమాట ఫ్యూచర్ పట్ల. అంటే నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడి ఇంకొక సిచ్యువేషన్కి నేను వెళ్తాను అనే నమ్మకం వాళ్ళకి అస్సలు ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వర్త్లెస్నెస్. అంటే ఇంకా నా వల్ల కాదు, నేనేంకేం చేయలేను, నేను దానికి వర్తి కాదు, అలాంటి ఈ మూడులలో జనాలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మేడం. ప్రధాన కారణాలుగా తీసుకోవచ్చు. నమ్మకం లేకపోవడం, దాంతోపాటు హెల్ప్ ఎక్కడ దొరకదు అన్న అభిప్రాయానికి రావడం. ఎస్ మేడం. పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరూ, అంటే ఒక సాధారణమైన వ్యక్తి, అది ఎవరైనా కావచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, ఇలాంటి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నారు అంటే ఒకటి హెల్ప్లెస్నెస్ అన్న ఉంటుంది, లేదంటే హోప్లెస్నెస్ అని ఉంటుంది, లేదంటే వర్త్లెస్నెస్ అన్న ఉంటుంది అనమాట. కాబట్టి ఈ మూడు సిచ్యువేషన్స్ రావడానికి అసలు కారణాలు ఏమై ఉంటాయంటే చూడండి మేడం. ఫస్ట్ మామూలుగా జనాలకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనమాట. అంటే నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను అనమాట. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఫోన్ అయిపోయింది. మనం డిజిటల్ డెల్యూజ్ అంటారు దీన్ని. అంటే అవసరం ఉన్నా లేకపోయినా అనవసరమైన విషయం డాటా మొత్తం వస్తూనే ఉంటుంది అనమాట. అంటే వీడికి ఆసక్తి ఉన్నా లేకున్నా చూస్తూనే ఉంటాడు ఫోన్. ఇట్లా ఒత్తుకుంటూ కూర్చుంటే వాడు దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు పోతాడు ఎత్తికి. అంటే ఏమైపోతుందంటే ఓవర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల వాళ్ళు దేని మీద ఫోకస్ చేయాలో వాళ్ళకు కూడా తెలియదు, క్లారిటీ ఉండదు. వాళ్ళు ఏ పని కూడా సక్రమంగా చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి అవసరం వచ్చిన డాటా తీసుకుంటారు, అవసరం రాని తీసుకుంటారు. అసలు ఎలా అంటే మొత్తం ఓవరాల్గా డాటా తీసుకుంటారు, వీళ్ళకి క్లారిటీ ఉండదు ఫస్ట్ ఏం చేయాలనో. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏమైపోతుంటే ఎక్కువ ఓవర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల యాంగ్జైటీ వస్తుంది జనాలకి. దీని నుంచి ఏమైపోతుంది అంటే ఏ పని కూడా సరిగా చేయలేరు, ఎక్కువ ఆతురత, చిరాకు అనేది ఎక్కువ వస్తుంటుంది జనాలకి. ఇంకొకటి వచ్చేసి ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్లోనే కొంతమంది మానసికంగా కృంగిపోతుంటారు. ఒకరు ఏదైనా ఒక చిన్న మాట అంటే కూడా కృంగిపోతుంటారు, చిన్న చిన్న విషయాలకు ఎక్కువ బాధపడుతుంటారు. కానీ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా మెంటల్ హెల్త్ ఇష్యూ వస్తే సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు అందుబాటులో ఉంటారు. కానీ ఓవరాల్గా జనాలకు తెలియదు అనమాట. అంటే వీళ్ళు ఉంటారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకు సొల్యూషన్ దొరుకుతాయనే విషయం కూడా తెలియదు. కాబట్టి వీళ్ళకు చెప్పేది ఏంటంటే ఏదైనా మెంటల్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు సైకాలజిస్ట్ని కానీ సైకాట్రిస్ట్ని కానీ సంప్రదిస్తే అలాంటి ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడవచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళకి ఏమంటే ఇంకా నాకు ఎవరు హెల్ప్ చేయలేరు అన్న సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. తర్వాత ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తారు. కాబట్టి అట్లా ఎవరు కూడా చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఐసోలేషన్ అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ మేడం. అంటే ఎక్కడ వెళ్ళకుండా ఒంటరిగా ఉంటారనమాట. అంటే జనాలకి ఒక పర్సన్ కంప్లీట్గా దూరం ఉన్నాడు అంటే అది ఏకాంతం. అంటే జనాలకి దూరంగా ఉంటే ఏకాంతం, కానీ జనాలందరిని విడిచిపెట్టి ఉన్నారంటే ఒంటరివాడు. కాబట్టి ఒంటరిగా ఉంటే అనవసరమైన ఆలోచనలు వస్తాయన్నమాట. ఎంటీ బ్రెయిన్ డెవిల్ హౌస్ అంటారు కదా మేడం. అంటే అనవసరమైన ఆలోచనలు, పనికొచ్చేటి పనికిరాని వేరు ఆలోచనలు వచ్చేసి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇంకా ఏం చేయాలో తెలియక అనవసరమైన ఎక్కువ భయాలు వస్తుంటాయి. మా ఇంట్లో వాళ్ళకి ఏమైనా జరిగితే, మా హస్బెండ్కి ఏమైనా జరిగితే, మా పిల్లలకి ఏమైనా జరిగితే, మా అత్తమామకి ఏమైనా జరిగితే, మా అమ్మ నాన్నకి ఏమైనా జరిగితే, అంటే ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తుంటే వాళ్ళకి ఇంకొకటి వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో అని వీళ్ళే ముందు భయపడిపోతారు, వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ ప్రాబ్లం. అంటే మామూలుగా అంటే ప్రేమించే వాళ్ళు లేకపోవడం, ప్రేమించిన వాళ్ళు లేకపోవడం, రెండింటికి చాలా తేడా ఉంది. అంటే వీళ్ళని ఎవరు ప్రేమిస్తలేరు
అనుకున్నప్పుడు వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇంకొకటి వీళ్ళు బాగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయినప్పుడు కూడా ఎక్కువగా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఒంటరిగా ఉండకుండా జనాల మధ్యలో తిరుగుతుండాలి, జనాల దగ్గర ఎక్కువగా మాట్లాడుతుండాలి. ఒంటరిగా ఉండడం వల్ల ఇప్పుడు ఉండాల్సిన సమయంలో ఉంటే సరిపోతుంది, కానీ జీవితాలు కొన్ని సంవత్సరాల మొత్తం కూడా ఒంటరిగానే ఉండిపోతారు కొంతమంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్. ఇప్పుడు మామూలుగా నేను ఒక విషయం చెప్తుంటా, స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోవాల్సిన అంశం మేడం. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లాడి నుంచి ప్రైమ్ మినిస్టర్ లెవెల్ అందరి వరకు కూడా ఉంటుంది. కాకపోతే ఏదైనా కావాలంటే ఇంకో దాన్ని కోల్పోవాల్సిన పని లేదు, మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా మేనేజ్ చేసుకోవడంలో స్ట్రెస్ ఒకటి. అంటే ప్రతి ఒక్కరికి కూడా స్ట్రెస్ ఉంటుంది. అంటే అది ఆటాడించినట్టుగా ఒక వ్యక్తి ఆడడం కాదు, ఒక వ్యక్తి దాన్ని కంట్రోల్లోకి తీసుకొని ఆ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్చుకోవాలి. ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా మామూలుగా అంటే మెడిటేషన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, లేదంటే మరీ ఎక్కువ అయిపోతుంది అన్నప్పుడు సైకాట్రిస్ట్ని కలవడం లాంటివి, సైకాలజిస్ట్లను అడిగి కొన్ని సజెషన్స్ ఫాలో అవ్వడం అనేది చేస్తుండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తుంది అనమాట. చాలా ఎక్కువగా స్ట్రెస్కి కానివ్వండి, యాంగ్జైటీకి కానివ్వండి, డిప్రెషన్కి కానివ్వండి, ఇది మేజర్గా చూపించే ప్రాబ్లం. అవును మేడం. ఎందుకంటే చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు సంపాదించుకోవడం కంటే జనాలకి చూపించుకోవడం కోసం ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. అంటే అవసరం లేకుండా ఐఫోన్ కొనడం, అవసరం లేకుండా కార్లు కొనడం, అప్పులు చేసి మరి ఈఎంఐలలో కార్లు, ఇల్లు కొనడం, ఇట్లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు మందికి చూపించడానికి కోసమని డబ్బులు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని తీర్చలేక వీళ్ళు ఏం చేస్తుంటారు, ఇంకా నాకు ఎవరు హెల్ప్ చేయలేరు, నాకు ఇంకా జీవితం లేదు అంటే హెల్ప్లెస్నెస్ వస్తుంది, అక్కడ హోప్లెస్నెస్, రెండు కూడా కోల్పోతారు వాళ్ళు. కాబట్టి డిప్రెషన్కి వెళ్ళిపోతారు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఎక్కడ అవసరం, ఎక్కడ అత్యవసరం, ఎక్కడ అనవసరం చూసుకోండి. కొంతమంది మేడం చిన్న ఫంక్షన్స్కి కొన్ని ల్యాక్స్ పెడతారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ అట్లాంటి నేనేమంటున్నా అంటే, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసే ఖర్చు కంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మనకు పాతకాలంలో మన అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేవాళ్ళు పెళ్లి చేసే ముందు. ఎందుకంటే అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, అత్తమామల్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఒకవేళ హస్బెండ్ కోపం వస్తే ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అత్తలు కానీ చిన్నమ్మలు కానీ చెప్పేవాళ్ళు అంటారు. అంటే నవ్వుతూనో కోపంగానో కొన్ని విషయాలు ఇట్లా జరుగుతాయి, ఇట్లాంటి విషయాలకి ఇట్లాంటి రియాక్షన్ ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు. అమ్మ నాన్న ఉంటే ఒక 2 పిల్లలు. వీళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్గా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ వెళ్తారు. అక్కడ అడ్జస్ట్ అవ్వలేక వెంటనే చిన్న మాట అంటే, ఇప్పుడు మనకు చూస్తున్నా అయితే నేను చాలా విన్నాను, డైవర్స్ వరకు వెళ్ళిన కేసెస్ చాలా ఉన్నాయి. అంటే చిన్న విషయాలకి. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇట్లా ఫైనాన్షియల్గా దేని మీద ఖర్చు పెట్టాలో ఆలోచన చేయండి. అందుకే నేను ప్రీ వెడ్డింగ్ షూట్ కంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్తున్నాను. ఎందుకంటే జీవితాలు బాగుంటాయి తర్వాత. ఇట్లా అనవసరంగా ఖర్చులు చేసి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ అడిక్ట్. చాలామంది గంజాయికి, ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోతారు. ఇంకా వాళ్ళు అట్లా అడిక్ట్ అయినా కూడా ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని ఎవరు కాపాడలేరు కదా, ఇంకా వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నా కూడా చేయలేరు. అట్లాంటప్పుడు కూడా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఈ 5 రీజన్స్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా డిప్రెషన్కి వెళ్ళడానికి ఒక రీజన్ అవుతుంది. పాత్ర పోషిస్తుంది. ఇది పెద్దవాళ్ళకి. మరి స్టూడెంట్స్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అంటే చూడండి మేడం. ఫస్ట్, వై చిల్డ్రన్ సూసైడ్ అంటే అకాడమిక్ ప్రెజర్. ఎందుకు అకాడమిక్ ప్రెజర్ అంటే, స్టూడెంట్స్కి ఫస్ట్ ఇప్పుడు స్కూల్లో టీచర్స్ సబ్జెక్ట్ నేర్పిస్తారు కానీ స్కిల్స్ నేర్పించలేరు కదా. పేరెంట్స్ ఈ విషయాల పట్ల దృష్టి పెట్టాలి. అకాడమిక్ ప్రెజర్ ఎక్కువైతుంది అంటే ఎందుకు ఎక్కువైతుంది, పిల్లలు కరెక్ట్ టైంలో ఎలా చదవాలి, కరెక్ట్ మెథడ్స్ తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యాచ్ చూసినట్లయితే 120 బాల్స్కు 130 రన్స్ కొట్టడం అనేది ఈజీ మ్యాటర్, అంటే హోప్ ఉంటుంది కొంచెం. అదే ఒక 10 బాల్స్లలో 50 రన్స్ 60 రన్స్ అంటే హోప్ ఉంటుందా, ఉండదు. అంటే ఏమైపోతుందంటే పేరెంట్స్ పిల్లల్ని అప్పటి వరకు లైట్ తీసుకుంటారు, ఎగ్జామ్స్ వచ్చే వరకు చదువు 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 అంటారు, కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు 10 డేస్లో అంటే 10 బాల్స్లో 60 రన్స్ కొట్టడం అనేది అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. కొంతమంది పాజిబుల్ అయితే 60 చేస్తారు, లేదనుకుంటే అక్కడే మ్యాచ్ కూడా క్లోజ్ అయిపోతుంది. సేమ్ స్టూడెంట్స్ కూడా అంతే. అంటే పేరెంట్స్ పిల్లలకి స్కిల్స్ నేర్పించాలి. ఇప్పుడు ఒక 100cc బైక్ 1000cc కార్ తోటి పోటీ పడగలుగుతుందా, లేదు. ఈ 100cc 100cc అంతే ఉంటుంది, 1000cc 1000cc. కాబట్టి అంటే ఈ సీసీ అంటే పిల్లల యొక్క స్కిల్స్ పెంచాలి. ఇప్పుడు పేరెంట్స్ కూడా పిల్లల యొక్క స్కిల్స్ పెంచిన తర్వాత దాని తర్వాత వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయాలి. అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ కూడా చేయకూడదు పేరెంట్స్. అది అంటే అకాడమిక్ ప్రెజర్ ఎందుకు వస్తుందంటే మంచి మెథడ్స్ అనేది వాళ్ళకి తెలియదు, ఎలా చదవాలో తెలియదు. కాబట్టి ఆ మెథడ్స్ నేర్పించడం మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి
పేరెంట్స్ హై ఎక్స్పెక్టేషన్స్, ఇంతకుముందు చెప్పినట్టు అకాడమిక్స్లో మనం చూస్తే కనుక పేరెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెడతారు ముందే. నేనేమంటున్నా అంటే ముందు పిల్లలకి స్కిల్స్ నేర్పించండి, ఎలా ఏ మెథడ్లో చదవాలి, ఏ మెథడ్లో ఎక్కువ కాలం రివిజన్ చేసుకోవాలనేది నేర్పించండి. నేర్పించిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు వాళ్ళకి ఏం స్కిల్స్ నేర్పించకుండా ముందే ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయండి, తప్పులేదు. కాకపోతే వాళ్ళకి స్కిల్స్ అందించిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయండి, ఒక అర్థం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పీర్ గ్రూప్ ప్రెషర్. అంటే మేడం ఇక్కడ పీర్ గ్రూప్ అంటే తమ తోటి మిత్రులు ఆ ఏజ్లో ఎట్లుంటుందంటే 10th ఇంటర్ గ్రూప్లో పేరెంట్స్ కంటే కూడా ఎక్కువ వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రియారిటీస్ ఉంటారు. సో వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, ఏదైనా అనరాని మాట అంటే వాళ్ళు ఇక హార్డ్ వర్క్ తీసుకొని డిప్రెషన్కి లోన్ అవుతుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎగతాళి చేయడం. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, పీర్ గ్రూప్స్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఒక మాట అంటే వాళ్ళు, లేదంటే వాళ్ళని ఒక చిన్న ఎగతాళిగా చేసినా కూడా వాళ్ళు హార్డ్ వర్క్ తీసుకొని డిప్రెషన్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఐడెంటిటీ బేస్డ్ స్ట్రెస్. అంటే స్టూడెంట్స్కి ఏదైనా అంటే ఒక పని చేస్తే స్కూల్లో పేరెంట్స్ నన్ను గుర్తిస్తారు అని అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. కానీ ఒకవేళ వాళ్ళు ఎంత పని చేసినా కూడా వాళ్ళకి గుర్తింపు రాలేదనుకోండి, మళ్ళీ వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లల్ని ఏదైనా మంచి విషయం ఉంటే వాళ్ళకి పొగడాలి. అంటే నెక్స్ట్ వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ చేంజ్. ఇదైతే చాలా బాధ అనిపించే విషయం మేడం నాకు. ఎందుకంటే చిన్న పిల్లల్ని ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పేరెంట్స్లో అందించిన తర్వాత వాళ్ళు ఉన్నత విద్యల కోసం హాస్టల్కు విదేశాలకు వెళ్తే ఒక అర్థం ఉంటుంది. కానీ అమ్మ నాన్న ప్రేమ తెలియాల్సిన వయసులో వీళ్ళు తీసుకుపోయి హాస్టల్లో వేస్తారు. నేను ఎప్పుడన్నా సండే ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ హాస్టల్స్ కనిపిస్తాయి కదా, పిల్లలు ఇట్లా గేట్లు పట్టుకొని ఎదురు చూస్తుంటారు పేరెంట్స్ కోసం. అది ఎంత బాధ అవుతుంటుందంటే, అంటే పేరెంట్స్ కోసం అంటే మిగతా పేరెంట్స్ వస్తుంటారు, వీళ్ళ పేరెంట్స్ వస్తారా అని ఇట్లా పట్టుకొని కూర్చుంటారు. అంటే నేనేమంటున్నా, ఒకవేళ అంటే చిన్న పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను అందించాల్సిన వయసులో వాళ్ళని తీసుకుపోయి మీరు హాస్టల్లో వేస్తే పెద్దగైనాక వాళ్ళు తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో వేస్తారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే పిల్లలకు ప్రేమను పంచాల్సిన ఏజ్లో ప్రేమను పంచండి. ఉన్నత చదువుల కోసం వాళ్ళకు జీవితం అంటే అర్థమైన తర్వాత ఒక హాస్టల్కో లేదంటే విదేశాలకు మీ ఇష్టం వచ్చిన దగ్గరికి పంపండి, పెద్ద ఏం తేడా ఉండదు. నెక్స్ట్ ఇది అంటే పిల్లలు ఈ కారణాల వల్ల వాళ్ళు ఎక్కువ డిప్రెషన్కి గురవుతున్నారు మేడం. డిప్రెషన్ నుంచి ఆటోమేటిక్గానే అలోన్ అయిపోయి సూసైడల్ అటెంప్ట్ అనేది జరిగిపోతుంది. అంటే డిప్రెషన్ వచ్చింది అంటే ఆ డిప్రెషన్లో ఎక్కువ కాలం ఉన్నాడంటే ఆటోమేటిక్గా సూసైడ్ థాట్స్ వస్తాయి జనాలకి. నెక్స్ట్ మరి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ఒకవేళ వాళ్ళ డిప్రెషన్ ఉన్నారని మనం ఎట్లా గుర్తుపట్టాలి? సో ఆ సూచనలు ఏ విధంగా ఉంటాయి? ఎలా ఉందంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక డిసప్పాయింట్లు ఉంటారు మేడం. అంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్దామంటే బయటికి ఏం చేస్తావు పోయి, లేదంటే ఏదైనా బుక్ చదవమంటే ఇప్పుడు అది చదవడం వల్ల ఏమొస్తుంది నీకు, ఎప్పుడు ఇదే డిసప్పాయింట్ మూడు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు చిన్న విషయాలకు కూడా ఏడుస్తుంటారు, ఎక్కువ ఓవర్ సెన్సిటివ్, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏడుస్తుంటారు. దానికి ఏడవాలన్నా వద్దా అని కూడా ఆలోచన చేయరు. నెక్స్ట్ వచ్చేసి యాంగ్జైటీ. ఇంతకుముందు మనం అనుకున్నట్లుగానే యాంగ్జైటీ వాళ్ళకి కనిపిస్తుంటుంది, అంటే ఏదో చేయాలనుకుంటారు కానీ ఏం చేయలేరు, అక్కడనే ఉండిపోతారు. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ థాట్స్. ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఎప్పుడు డిసప్పాయింట్ మూడ్లో ఉంటారు, ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్సే. అంటే ఇప్పుడు ఏదైనా పని చేస్తే ఈ పని ఫెయిల్ అయితే, ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే ఎగ్జామ్లో నేను పాస్ అవుతానా, ఒకవేళ మంచి పాస్ అయితే నాకు మా క్లాస్లో అందరికంటే ఫస్ట్ వస్తుందా, ఇంతమందిలో నా ఒక్కరికే వస్తుందా, ఇట్లా అన్ని ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్సే వీళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు ఒంటరిగా ఉంటారు ఇక వీళ్ళు, అంటే జనాల్లోకి వెళ్ళరు, కలవలేరు. నెక్స్ట్ వచ్చేసి నిద్రలేమి, అంటే సరిగ్గా నిద్ర కూడా పోలేరు వీళ్ళు. అంటే ఎందుకంటే ఇంకా యాంగ్జైటీ వచ్చిందంటే వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాదు, కానీ ఏదో ఒక దాంట్లో బిజీ ఉంటారు వీళ్ళు, ఒక్కటి కూడా వాళ్ళ జీవితానికి పనికి వచ్చేది ఉండదు. సో ఈ లక్షణాలు ఏమైనా పిల్లల లోపల కనిపిస్తే వెంటనే సైకాలజిస్ట్ కానీ సైకాట్రిస్ట్ కానీ కలవాలి. కలిసిన తర్వాత వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ద్వారా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. వీళ్ళని పట్టించుకోకుండా ఉంటే డిప్రెషన్ ఎక్కువ కాలం కంటిన్యూ అయిందంటే వీళ్ళు ఖచ్చితంగా సూసైడ్ అటెంప్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు చెప్తుంటే ఎస్పెషల్లీ పేరెంట్స్, మీరు కనుక ఏదైతే వంశీ గారు చెప్పారు ఇప్పటివరకు, ఈ 5 సిమ్టమ్స్ మీ పిల్లల్లో రెగ్యులర్గా ఎలోన్గా ఉన్నా, ఊరికే ఏడుస్తూ ఉన్నా, నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నా, యాంగ్జైటీలో కనిపిస్తూ ఉన్నా, ఒకవేళ ఇవి మా పిల్లల్లో కనిపిస్తూ ఉన్నాయి, ఒకసారి కౌన్సిలింగ్ తీసుకెళ్దామని ఒక్కసారి మీకు అనిపిస్తే ఎంక్వైరీ చేయొచ్చు. సో నేను చెప్పినట్టుగానే సార్, పేరెంట్స్ మా పిల్లలు ఇవి మేము చూస్తూ ఉన్నాము, లేదా వాళ్ళకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, నెగిటివ్ థాట్స్ ఉంటుంటాయి, లేదా వాళ్ళే పర్సనల్గా వచ్చి అప్రోచ్ అవ్వాలనుకుంటుంటారు, మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఉంటుంది మేడం, ఖచ్చితంగా. వాళ్ళ ఆ మోడ్ నుంచి బయటికి రావాలంటే, ఓవర్కమ్ అవ్వాలంటే మనం ఏం చెప్పొచ్చు? అదే మేడం, అంటే మనం ఇక్కడ మన దగ్గర కౌన్సిలింగ్ కూడా రావచ్చు అనమాట. అంటే ఏదైనా ప్రాబ్లంతో ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదన్నా ఏ ప్రాబ్లం కూడా వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇంట్లో కూడా యోగా చేసుకోవడం, నెక్స్ట్ మెడిటేషన్ చేసుకోవడం. మెడిటేషన్ అంటే కొంతమంది అనుకుంటారు
అంటే జస్ట్ శ్వాస మీద ధ్యాస పెడితే కూడా ఓకే, కొంతమందికి అది వర్కౌట్ అవ్వదు. కానీ చాలా మెడిటేషన్స్ ఉంటాయి, గైడెడ్ మెడిటేషన్స్ యూట్యూబ్లో చాలా దొరుకుతాయి. సో ఏదైనా ఒకటి, అన్నీ కాకుండా అన్నీ అయితే కన్ఫ్యూజ్ అవుతారు, ఏదైనా ఒకటి పెట్టుకొని మెడిటేషన్ చేయడం, లేదంటే మంచి మ్యూజిక్ వినడం, మంచి మూవీస్ చూడడం, అట్లాగే మనకి ఇష్టమైన వ్యక్తులతోటి కలిసి మాట్లాడుతుండడం, ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఎక్కువ టైం ఇవ్వాలి. అలాంటప్పుడు వాళ్ళు కొంచెం ఆ డిప్రెషన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ దాంతోపాటు మనం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అంటే? యా మేడం, తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనుక మీరు గమనిస్తే దయచేసి ఒక అపాయింట్మెంట్ ఆర్ ఎంక్వైరీ చేయొచ్చు. ఖచ్చితంగా వంశీ గారి టీం మీకు హెల్ప్ చేస్తారు. అండ్ దాంతోపాటు అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.